భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటి మట్టం క్రమంగా పెరుగుతోందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. నీటి మట్టం పెరగడంతో గోదావరి నది స్నానఘట్టాల ప్రాంతంలో మెట్లు నీటిలో మునిగిపోతున్నాయి. వరద పెరగడంతో మత్స్యకారులు, ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని పోలీస్ అధికారులు హెచ్చరికలు పంపారు. నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండటంతో అధికారులు త్వరలోనే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. భద్రాచలం వద్ద సుమారు 9 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం నుంచి ఏపీలోని విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మారుమూరు వద్ద రహదారిపైకి వరద రావడంతో రాకపోకలు నిలిచాయి. కూనవరం, వీఆర్పురం, చింతూరు, ఎట్టపాక మండలంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఎగువన ఉన్న చెర్ల మండలంలోని తాలుపేరు జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ జలాశయం 25 గేట్లను ఎత్తి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. అలాగే దుమ్ముగూడెం మండలం వద్ద ఉన్న గుబ్బలమంగి వాగు, సీతావాగు ఉధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం వరదలో మునిగిపోయింది. గోదావరి దిగువన ఉన్న ఉపనది శబరి పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం తక్కువ వేగంతో కిందకు వెళ్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు దిగువన ఉన్న వరద పోటు వల్ల భద్రాచలం వద్ద నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.